అప్పుల భారం 69, అప్పుల భారాన్ని 10 రెట్లు పెంచారు. అంటే మొత్తం రాష్ట్ర అప్పుల భారం 69,000 కోట్లుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు 69,000 కోట్లు ఉండే. ఇది గవర్నమెంట్ లో ఉన్న లెక్కలేదు, మేమేమో రాజకీయ విమర్శ కాదు. కేసీఆర్ దిగిపోయే రోజుకి రాష్ట్రం అప్పు 69,000 కోట్ల నుంచి 6,71,000 కోట్లకు చేరింది. అంటే పూర్తిగా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసింది. ఆ పరిస్థితుల్లో బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణతో కొత్త వనరులను సమకూరుస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీరు అందరు గమనించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కలిసి మేము అధికారంలో వచ్చిన తర్వాత మీరు బ్యాంక్ నుంచి ఎన్ని రుణాలు తీసుకుంటారో ఆ రుణాలకు వడ్డీ మేమే కడతాము, మన ప్రభుత్వమే కడతాదని చెప్పి 1,500 కోట్లు విడుదల చేయడం జరిగింది. మీకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం, మీకు వడ్డీ లేని రుణాలు ఇప్పుడు అమలు చేయబోతున్నారు బట్టి గారు. ఇళ్ల పథకం కూడా మన ప్రభుత్వం ప్రకటించింది. ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు మహిళా పేరు మీదనే మంజూరు చేయబోతున్నామని చెప్పి మనం చేస్తారు. గ్యాస్ సిలిండర్ గతంలో మీరు 1,100 కట్టేది, ఇప్పుడు 500 రూపాయలకే మన ప్రభుత్వం మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము. మీ అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణము. రాష్ట్రంలో ఎవరికైనా ఎంత పెద్ద హాస్పిటల్లో అయినా 10 లక్షల రూపాయల వరకు ఏ మెడికల్ బిల్ అయినా ఆ మెడికల్ ఇన్సూరెన్స్ లో 10 లక్షల రూపాయల వరకు మీరు రూపాయి కూడా కట్టనవసరం అని చెప్పి అందరి కృషితో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో పోలింగ్ పర్సంటేజ్ లో హైయెస్ట్ పర్సంటేజ్ తో గెలవడం అది మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు చెప్పినట్టుగా నేను పద్మావతి గారు మా జీవితం మీకు అంకితం, తేడా లేదు. మరి ఎంత పెద్ద పదవులు ఉన్నా పదవులు లేకున్నా ఎక్కడున్నా తప్పనిసరిగా మరి 94 నుంచి గత 30 ఏళ్ల నుంచి మీలో చాలా మందితో మరి ఒక కుటుంబ సంబంధం ఉన్న విషయం నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. తప్పనిసరిగా కోదాడులో ఏం అభివృద్ధి కావాలన్నా ఎవరికి అవసరం ఉన్నా తప్పనిసరిగా మీ ఉత్తమన్న మీ ఎంబడి చెప్పి నేను మరో పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ ఎప్పుడు గెలిచిన తర్వాత గెలవకు ముందు ఇచ్చేటువంటి హామీలు ఒక రకంగా ఉంటాయి, గెలిచిన తర్వాత ప్రజలు వదిలేసి తన పనులు ఉంటారు. కానీ ఈనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన నాయకత్వం, మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచర మంత్రులు అందరూ కూడా, శాసనసభ్యులు కూడా గెలిచిన మరుక్షణం నుంచి మనం ఏమేమి హామీలు ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేయాలన్నటువంటి తపనతో ముందుకు పోతున్నటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ తపన ఉన్నది కాబట్టి కేవలం 90 రోజులు కూడా పూర్తి కాకముందే మేము ప్రమాణ స్వీకారం చేసిన 10 నిమిషాల్లోనే మేము ఇచ్చిన మాట ప్రకారం మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేపిస్తామంటే 10 నిమిషాల్లో ఉచితంగా చేశాం. దాదాపు రోజుకి 2 కోట్ల రూపాయలు దానికోసం ప్రభుత్వం చెల్లిస్తా ఉన్నాం. దాంతో పాటు ఇప్పుడు వారు చెప్పినట్లు వైద్య ఆరోగ్య ఖర్చుల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల పథకాన్ని అదే రోజు మేము ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలో కార్యక్రమాలు ఇచ్చాం. అలాగే అందరికీ తెలిసిందే వారు పౌర సరఫరా శాఖ మంత్రులు గారు కూడా ఉన్నారు. మహిళలందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. ఇచ్చి ఈ రోజు మీ అందరికి కూడా రాష్ట్రంలో అందిస్తా ఉన్నాం. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నమ్మకం, చెప్పిన మాటలు చేస్తామని చెప్పినట్టుగా. అట్లాగే మీ అందరికీ తెలుసు, నిన్న మేము కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకుంది. రాష్ట్రంలో అనేక మంది గత 10 సంవత్సరాలుగా
రేషన్ కార్డు లేక అల్లాడిపోతారు కొత్తగా పెళ్ళైనటువంటి కుటుంబాలు. అటువంటి వారందరి కోసం కొత్తగా మళ్ళీ రేషన్ కార్డు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేటువంటి నిర్ణయం నిన్న కేబినెట్ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నదని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. మీ అందరికీ మంచి రోజు త్వరలోనే ఆ డేట్ కూడా అనౌన్స్ చేయబోతా ఉన్నాం. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం నిలబెట్టినటువంటి ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుందని సవినయంగా మనవి చేస్తూ, సరే నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కోదాడు శాసనసభ నియోజకవర్గంలో ఆసుపత్రి వైద్య రంగానికి సంబంధించి కానీ విద్యారంగానికి సంబంధించి కానీ నేను ఎప్పుడే వస్తా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలా చెప్తా ఉన్నాను. మా 2 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కంపల్సరీ మాకు కావాలి. మా దగ్గర పిల్లలకి మంచి విద్య అందించేట్టుగా 2 స్కూల్స్ శాంక్షన్ చేయాల్సిందంటే నేను చెప్పేది తప్పనిసరిగా సార్ మీరు మంచిగా స్థలాన్ని ఐడెంటిఫై చేసి పెట్టండి. వెంటనే 2 అక్కడ కూడా ఇక్కడ కూడా 2 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శాంక్షన్ చేస్తాం. ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే కేవలం అంటే తపన నా నియోజకవర్గంలో బిడ్డలు పేదవాళ్ళు కావచ్చు, బలైన వర్గాలు కావచ్చు, చదివించుకోవడానికి స్తోమత లేనటువంటి కుటుంబాలు ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఈ సమాజంలో మంచి ఇంగ్లీష్ మీడియంతో పాఠాలు చెప్పించాలని తపన ప్రజాప్రతినిధిగా ఉండటానికి నిజంగా నియోజకవర్గ ప్రజలు అదృష్టం అని చెప్పి దాన్ని ఉదాహరిస్తూ నేను మీకు చెప్తా ఉన్నాను. అటువంటి ఆలోచన కలిగిన శాసనసభ్యులు ఈరోజు దొరకటం అదృష్టంగా నేను భావిస్తూ, మంత్రిగా వారికి అపారమైనటువంటి అనుభవం ఉంది. జలవనరుల పైన రాష్ట్రంలో 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేశారు ఇరిగేషన్ పైన. దాన్ని పూర్తిగా అవగాహన చేసి ఈ రాష్ట్రంలో ప్రతి బీడు భూమికి నీళ్లు పారించే దానికోసం వారు తప్పిస్తారు. తప్పనిసరిగా వారి ఆలోచన కార్యాచరణ ప్రణాళిక విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ రకంగా అయితే 2 కోట్ల ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వడానికి 3 నెలల్లోనే తప్పించి నీళ్లు ఇచ్చారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా అలా ఇవ్వాలని చెప్పి వారు ఆలోచన చేస్తున్నారు. అది విజయవంతం కావాలని, వారి కళ నిజం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, ధన్యవాదాలు.